హాయ్ అండి. అందరికీ నా మన హర్రర్ జర్నీలోకి స్వాగతం అండి. టెరిఫయింగ్ వెల్కమ్. అండ్ వచ్చేయండి మన ఛానల్లోకి వచ్చేయండి. అట్లాగే మనం చెప్పే విశేషాలన్నీ కూడా వినండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, జాగ్రత్తగా ఉండండి. అందుకే నేను చెప్తున్నానండి, కథలు కరువై కాదండి. కథల్లా చెప్పాలంటే కరువై కాదు, చాలా కథలు ఉంటాయి. కానీ అలా కాకుండా జాగ్రత్త పడతారు. మనుషుల్లో ఉండే పిశాచ శక్తుల్ని ఈ స్లాట్ ద్వారా నేను మీకు పరిచయం చేస్తున్నాను. నిజమైన దెయ్యాలని కాదండి. నిజంగా దెయ్యాన్ని మనం చూపించాలన్నా దొరకదు అది. కానీ మనుషుల్లో ఉండేటటువంటి భయంకరమైనటువంటి పిశాచ శక్తులు, వాళ్ళకంటే దెయ్యాలు ఇంకోటి లేరు ఇలాంటి పరిస్థితుల్లో. అలాంటి వాళ్ళని నేను పరిచయం చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను అంటే మానవ సంబంధాలని పాడు చేయడానికి కాదండి, సమాజానికి రాంగ్ మెసేజ్ ఇవ్వడానికి కూడా కాదు. కాకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచివాళ్లే అనుకునే వాళ్ళకి కాస్త అవేర్నెస్ కోసం చెప్తున్నాను నేను. అంతకు మించి ఇంకేం లేదండి. మొన్న ఒకళ్ళు అడిగారు, దీనివల్ల మీరు ఏం మెసేజ్ చేస్తున్నారు అని. ఏం మెసేజ్ చేయడం కాదండి, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఎందుకు అని అంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందువల్ల మన నమ్మకాలతో సంబంధం లేదు. మనం కనుక్కున్న రోజు కరెంట్ ఉంది, కనుక్కోకపోయిన రోజు కరెంట్ ఉంది. అందువల్ల ఏంటంటే మనం ఆ రోజు కనుక్కున్నాం అంతే. అందువల్ల యూనివర్స్లో అన్నీ ఉన్నాయి కనుక మన అనుభవంలోకి వచ్చినవి మనం చెబితే అట్లీస్ట్ ఆ ట్రేసెస్ ఉన్నప్పుడు అందరూ జాగ్రత్త పడతారని మాత్రమే నేను ఈ స్లాట్ని మన స్పెషాలిటీ కోసం నేను చెప్తున్నాను. మన ఛానల్ స్పెషాలిటీస్ ట్రూత్, నిజమే చెప్తాం, అబద్ధాలు మనం చెప్పం. కథలు చెప్పాల్సిన పని అయితే మనకి లేదు. సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మోర్ దాన్ 50% చూస్తున్నారు. చూడడం చాలా చాలా సంతోషం. కానీ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే ఇంకా ఇంకా సంతోషం. అలాగే నేను చేసేటటువంటి ఈ కష్టానికి మీరు ఇచ్చేటటువంటి రిటర్న్ గిఫ్ట్ అండి అది. ఓకేనా అండి? అయితే ఇక ఆలస్యం చేయకుండా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చగానే లైక్ చేయండి, హై పాయింట్స్ కూడా వేయండి. దీనివల్ల మీరు ఛానల్ రీచ్ని పెంచిన వాళ్ళు అవుతారండి. ఓకేనా? ఇక ఆలస్యం ఎందుకు, మనం ఏం చెప్పదలుచుకున్నాం ఈవేళ నేను ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే, పెళ్ళికి వచ్చిన వాళ్ళు, ఒక దగ్గర పెళ్ళి జరిగిందండి, వివరాలు చెప్తాను. ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళు చక్కగా పెళ్లి వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొని వెళ్ళారు. వాళ్ళు కూడా రిటర్న్ గిఫ్ట్ ఒకటి వదిలి వెళ్ళారు. దాని కథ ఏంటో, అదేం జరిగిందో, ఇలా ఎందుకు చేస్తారు అనే దానికి మనకు సమాధానం లేదండి. కానీ ఎందుకు చేస్తారనే దానికి లేదు. కానీ అసలు ఆ స్టోరీ ఏంటి, ఏం జరిగింది, వాళ్ళకి ఎలా జరిగింది అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానివల్ల మనం ఏం చేయకూడదనేది తెలుస్తుందండి. ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పెడతారండి? ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా, సొంత బళ్ళు ఉన్నాయని. ఎందుకు పెడతారు? యాక్సిడెంట్స్ అవ్వకుండా పెడతారు. అంటే ఎలా వెళ్ళాలో చెప్తారు మనకి. ఎలా వెళ్ళాలో ఎందుకు చెప్తారు అంటే ఎలా వెళ్ళకూడదో తెలియడానికి. అలాగే మనం కూడా చెప్తున్నామండి. సో అర్థం చేసుకోండి. ఒక మనిషిని ఇన్సల్టింగ్గా మాట్లాడడం, కామెంట్ చేయడం పెద్ద విషయం ఏం కాదండి. నాకు కూడా తెలిసి మాట్లాడటం. కాకపోతే ఏంటంటే అది కాదు పద్ధతి. నాకు తెలిసిన విషయాలు నేను మీకు చెప్తున్నాను. దాన్ని మీరు అవేర్నెస్గా భావించండి. చక్కగా కేవలం దెయ్యాల కథలు మన సోదరులు చాలామంది చెప్తున్నారు. నేను కూడా రోజు వింటూ ఉంటాను. అవి నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ప్రతి ఒక్క దెయ్యాల ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేసుకుని వింటూ ఉంటాను. ఎందుకు అని అంటే నా వంతు సపోర్ట్, వింటూ ఉంటాను. అట్లాగే నేను నిజాలు చెప్తున్నాను కాబట్టి ట్రూత్ అనేది మన స్పెషాలిటీ. సో ఎప్పుడో అయిపోయిన వాటికి 10 ఏళ్ల కిందట నేను చేసినటువంటి హంటింగ్ ప్రోగ్రెస్లో జరుగుతున్న వాటికి, ప్రాసెస్లో జరిగిన వాటికి ఇప్పుడు వాళ్ళందరినీ అప్పుడు తగ్గిందని చెప్పండి, అప్పుడు బాగుపడ్డామని చెప్పండి అని నేను లాగటం అనేది అది సభ్యతైన విషయం కాదు. ఇండియా అండి ఇది. ఎవరు కూడా చచ్చిపోతున్నా లోపలే ఉంచుకుంటారు కానీ బయట మాత్రం పెట్టరండి. అందువల్ల ఎవరి జీవితాన్ని బయట పెట్టాలనుకోవడం కూడా మనకి మంచిది కాదు. సో నాకు తెలిసిన విషయాలు ఒక్కోసారి పేర్లు ఊర్లు మార్చి నేను చెప్తున్నాను. హ్యాపీగా వినండి, అందులో ఉన్నటువంటి మెసేజ్ని తీసుకోండి, సంతోషంగా ఉండండి. మీ జీవితాల్లో అటువంటి స్ట్రెసెస్ ఉంటే కట్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. సో ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదండి. వెల్కమ్ టు టుడేస్ ఎపిసోడ్. ఇప్పుడు నేను చెప్పబోయేది, ఒక పెళ్లి జరిగిందండి. ఎక్కడ అంటే విజయనగరంలో పెళ్లి జరిగింది. ఆ పెళ్ళికి నన్ను పిలిచారు. అన్నీ ఈవిడికే వస్తాయా అని అంటే, ఎవరు ఎందుకు వెళతారో వాటి గురించి వెతుక్కుంటారు. నేను ఎక్కడికి వెళ్ళినా కొత్త మనుషుల్ని చూస్తాను, కొత్త జీవన విధానాలు చూస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్ సోషల్ లైఫ్. నేను అన్నీ వెతుకుతాను.
కాకపోతే నా కర్మ కొద్దీ అక్కడున్న నెగిటివిటీ ముందు నా కంటికి కనిపిస్తుంది. మాస్టర్‌కి చూడండి, పిల్లోడు హోంవర్క్ చేసిస్తే అందులో తప్పులే కనపడతాయి. ముందు ముళ్ళకంపలాగా తప్పులు కనపడతాయి. ముందు ఆ తప్పులు నింటూ కొట్టి తర్వాత రైట్లు చేస్తూ ఉంటాడు. నా లైఫ్ కూడా అంతే. ముందర ఆ చుట్టుపక్కల ఏ మూలలో నిలబడ్డ నల్లటి ఆకారం నాకు ముందు కనబడుతుంది. ఏం చెప్తామండి. అట్లాగా ఒక పెళ్ళికెళ్ళాను నేను. ఒక పెళ్ళికెళ్తే వాళ్ళు నాకు చాలా సంవత్సరాలు పరిచయం ఉన్నవాళ్ళు పెళ్ళికి పిలిచారు. పెళ్ళికెళ్ళాను. శుభ్రంగా వాళ్ళు పెట్టినది తిన్నాను. వాళ్ళు ఈ రిటర్న్ గిఫ్ట్ కల్చర్ ఈ మధ్య కదా, మొదటి నుంచి ఉండేది కానీ మధ్యలో ఆగింది. మళ్ళీ ఇప్పుడు స్పీడ్ అయింది. అయితే రిటర్న్ గిఫ్ట్‌గా నాకేమిచ్చారు, పూల బుట్ట ఇచ్చారు. స్టీల్ పూల బుట్ట. పువ్వులు కోసుకునే దేవుడు సజ్జ ఇచ్చారు. నాకు చాలా నచ్చింది. నచ్చింది తెచ్చేసుకున్నాను. తెచ్చేసుకున్నాను. ఆ పెళ్లి కూతురు నాకు చాలా బాగా తెలిసిన అమ్మాయి. ఎందుకు అనంటే నాకంటే ఓ 10, 15 ఏళ్ళు చిన్న అమ్మాయి. నాకు తెలిసిన అమ్మాయి. కాబట్టి బాగుంది. వెళ్ళాను, చూశాను, సరదా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత 1 వీక్ 10 డేస్ గడిచింది. నేను ఒక పని మీద విజయనగరం వెళ్ళానండి. విజయనగరం వెళ్ళినప్పుడు నాకు అక్కడ మూళ్ళాంతర్లని ఒక జంక్షన్ ఉందండి. అక్కడ వాళ్ళకి తెలిసే ఉంటుంది. మూళ్ళాంతర్ల జంక్షన్‌లో నేను నిలబడి వెయిట్ చేస్తున్నాను. ఒకరిని రమ్మన్నాను. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తుంటే నేను అలా నిలబడి వెయిట్ చేస్తున్నాను. నా పక్కన టక్కని ఇలా భుజం మీద చెయ్యేశారు ఎవరో. మీరా? అమ్మ! దొరికారు మీరు అని. దేనికి అన్నాను నేను. వెనక్కి తిరిగి చూసి ఎవరండి మీరు అన్నాను నేను. అదేంటి నన్ను గుర్తుపట్టలేదా? మొన్న మీరు పలానా పెళ్ళికి వచ్చారు కదా మీరు. ఆడ కమ్యూనిటీ హాల్‌లో పెళ్ళయింది కదా, అక్కడికి వచ్చారు కదా మీరు. నేను మీతో మాట్లాడుకున్నాం కదా, మన ఇద్దరం కూడా మాట్లాడుకున్నాం, చాలాసేపు మాట్లాడుకున్నాం కదా, మర్చిపోయారా? లేదమ్మా చెప్పండి అన్నాను. అంటే మీ ఫోన్ నెంబర్ గురించని ఎంత వెతుకుతున్నానో చెప్పలేనండి. ఎందుకు అనంటే ఏమీ లేదు, మొన్న పెళ్లి గురించి మనం మాట్లాడాలి అంటే, ఏముంది 16 రోజుల పండగ కూడా అవ్వలేదుగా, ఏమైంది అన్నాను నేను. అందుకే మీ గురించి వచ్చాను నేను. మీ గురించి నాకు తెలుసును. నాకు అక్కడ దాసనపేటలో ఒకళ్ళు చెప్పారు నాకు. కాబట్టి నాకు తెలుసును, మీరు రండి మాట్లాడదామని అంటే అక్కడ రెస్టారెంట్ ఉంటే అక్కడ కూర్చొని మాట్లాడామండి. మూళ్ళాంతల దగ్గర హోటల్ ఉంటే ఆ హోటల్లో కూర్చొని మాట్లాడుకోవడం మొదలుపెట్టాను. విషయాలు విన్న తర్వాత నా మైండ్ బ్లాంక్. చెప్పాలంటే మొత్తం ఈ బుర్రలో ఉన్న గుజ్జు ఏదైతే ఉందో అదంతా ఖాళీ అయిపోయింది నాకు. ఖాళీ అయిపోయి నిజమా ఇలా జరిగిందా అన్నాను. నేను చెప్పాను కదా, ముందు నాకు నెగిటివే కనబడుతుంది. ఇలా ఉందా అని అంటే, లేదమ్మా ఇలాగ ఉంది, అసలు వాళ్ళని ఏం చేయాలి, మనం ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి, ఏం చేయాలి అంటే, నేను అంత వేగంగా నేను చెప్పలేనమ్మా. ఇవాళ నేను వేరే పని మీద వచ్చాను కాబట్టి ఇవాళ నేను మాట్లాడలేను. వాళ్ళకి చెప్పండి మీరు, వాళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యి కనెక్ట్ అయితే అప్పుడు నేను మాట్లాడతానులేండి, మాట్లాడి చూద్దాము అన్నాను. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయానండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అలా వెళ్ళకూడదు కదా, నా ఇంతటి నేను. వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు, చెప్పకూడదు అనుకుంటున్నారు, నేను ఎలా వెళ్తాను. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నాకు ఆదివారం వచ్చింది. ఆ నెక్స్ట్ డే సోమవారం నేను ఇంట్లో ఆఫీస్లో బిజీగా ఉన్నాను. నేను శ్రీకాకుళంలో బిజీగా ఉన్నాను. నేనైతే రాసుకుంటుంటే బిజీగా ఉన్నానండి. బిజీగా ఉంటే ఎవరో వచ్చి మా పని మనిషి చెప్పింది అనమాట. అమ్మ ఎవరో వచ్చారు. ఎవరో ఏంటో చెప్పు, కనుక్కో అన్నాను నేను. కనుక్కో అంటే ఎవరు అనటండి, వసుంధర అట అని. వసుంధర ఎవరు అన్నాను నేను. ఏమో తెలియదు అని. అయితే కూర్చోమని నేను వస్తాను అనేసి ఆఫీసులోనికి రమ్మనమని నేను ముందు వెళ్ళి మొహం కడుక్కొని కూర్చుని మాట్లాడుకుంటానండి. ఆవిడ ఆ పెళ్ళి కొడుకు తాలూకా నా చరిత్ర ఎవరు చెప్పారో ఏంటో తెలియదు కానీ పెళ్లి కూతురు తాలూకా వాళ్ళు మొన్న నాకు బయట కనిపించారు. ఇది పెళ్లి కొడుకు తాలూకా. ఆ రోజుకి పెళ్ళయి 11 రోజులు అయిందండి. 11 రోజులైంది. ఎవరండి మీరు వసుంధర అని అంటే, నేను ఫలానా అని చెప్పారు ఆవిడ. అవునా అండి, ఏంటి నన్ను వెతుక్కుంటూ వచ్చారు అని అంటే, మీరు ఈ గొడవలోంచి మమ్మల్ని ఎలాగైనా బయటేయాలండి అన్నారు. అంటే నాకు చేతనైంది నేను చేస్తాను, చేత కాంది వేరే వాళ్ళకి అప్పచెప్తాను. కానీ అసలు ఏం జరిగింది నేను చెప్పలేదు, వాళ్ళు కలిశారని చెప్పలేదు. అప్పుడు ఆవిడ చెప్పింది. ఇప్పుడు నేను ఆ విషయం మీకు చెప్తాను, వినండి. ఆ అమ్మాయి పెళ్ళైన రోజు రాత్రి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేవో ఎప్పుడో కార్యానికి ముహూర్తం పెట్టారండి. కార్యానికి ముహూర్తం పెడితే శోభన ముహూర్తం ఏ రోజు 2 డేస్ తర్వాత పెట్టారు. 2 డేస్ తర్వాత పెట్టి ఈ 2 డేస్లోనే వాళ్ళకేవో సంప్రదాయ కార్యక్రమాలు, కులదైవం కొలుపులు ఏవో ఉంటాయి కదండి, అవన్నీ చేసుకున్నారు. అవన్నీ చేసుకుని ఆ అమ్మాయి ఇంకా కొత్త కదండి, ఇంకా కొత్త జాతగా అలవాటు అవుతోంది అంతే, ఇంకా కొత్తగాను. అయితే ఈ కార్యం ఏ రోజు పెట్టారు, 3వ రోజు నాడు ఎప్పుడో పెట్టారు. నాకు ఇప్పుడైతే వివరాలు పూర్తిగా గుర్తులేవు. ఈ సంఘటన 2015 సంవత్సరంలో జరిగింది. 2015 సంవత్సరంలో విజయనగరంలో జరిగింది. అయితే ఇది నాకైతే గుర్తులేదు, 3వ రోజు పెట్టారో 2వ రోజు పెట్టారో. ఆ శోభన ముహూర్తానికి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చుట్టాలు, దగ్గర వాళ్ళు ఉంటారు కదండి,
దగ్గర వాళ్ళు ఉన్నారు, అంతా అయింది. అమ్మాయి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక గంట తర్వాత, గంటన్నర తర్వాత వీళ్ళందరూ అక్కడ పడుకుండిపోయారు. పడుకుండిపోయిన తర్వాత వాళ్ళ తలుపులు దబ్బ 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 బాతున్నారు, శోభనం గది తలుపులు. ఏంటి శోభనం గది తలుపులు బాతున్నారు, వీళ్ళకేమైంది, దెబ్బలాడుకున్నారా, లేకపోతే ఏమైనా యాక్సిడెంట్, లోపల ఏమైనా దెబ్బలు ఏమైనా తగిలినాయి, యాక్సిడెంట్ అంటే ఇన్ ద సెన్స్ దెబ్బలు తగలటం ఏమన్నా జరిగినాయా, లేకపోతే ఏమైంది వాళ్ళిద్దరికీ అని చెప్పేసి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు గమ్మున లేచి అటెండ్ అయ్యి తలుపులు తీసి ఏమైంది అని అంటే ఆ అబ్బాయి ముందు బయటికి వెళ్ళిపోయాడు. కొత్త కదండి, ఆ అబ్బాయి ముందు బయటికి వెళ్ళిపోతే ఈ వీళ్ళు లోపలికి వెళ్ళి ఆ ఉన్న వాళ్ళల్లో సగం మంది అబ్బాయి వైపు వెళ్ళిపోయారు, సగం మంది అమ్మాయి వైపు వెళ్ళిపోయారు. ఏమైనా తెలుసుకోవాలి కదా. ఆ అమ్మాయి శోభన పెళ్ళి కూతురు ఆ పెళ్లి చీర మొత్తం విప్పేసి లంగా జాకెట్తో మంచం మీద కూర్చుని, మామగారు, తండ్రి, అన్నలు, బావగారులు, మొత్తం బంధువులు ఉన్నారు ఇంట్లోని. అది ఆ అమ్మాయిని చూసి గబుక్కున తల తిప్పుకుంటే అక్కడ ఉన్న ఆడవాళ్ళు గమ్మని వెళ్ళి చూశారట. కప్పి చూస్తే ఆ అమ్మాయి ఎర్రటి కళ్ళతోటి కూర్చుని చూస్తున్నది. వీళ్ళు ఎంత పలకరించినా పలకదు, మాట్లాడుతూ ఏమి చేయదు. కొంతసేపు అయిన తర్వాత ఆ పిల్ల పేరు ఏదో ఉంది, నాకు గుర్తులేదు. ఆ అమ్మాయి పేరు నిర్మలో నీరజో ఏదో ఉంది. ఆ పేరు పెట్టి పిలిస్తే పలకపోతే వాళ్ళ అమ్మ లాగి లెంపకాయ కొట్టిందండి పెళ్లి కూతురు తల్లి. కొట్టి, ఏంటే మా బతుకులన్నీ బజార్లో పెట్టాలనుకుంటున్నావా నువ్వు, ఏంటి వేషాలు వేస్తున్నావు నువ్వు, ఎవరు నువ్వు అని చెప్పేసి పట్టమని కొట్టింది ఆవిడకి చిన్న విసరు ఐడియా ఉంది, ఏదో గాలి సోకినట్టుందని చెప్పేసి, ఎవరు నువ్వు, ఏంటి వచ్చావు, ఇక్కడంతా పైడితెల్లమ్మ ఉంది, ఏమనుకుంటున్నావు అని చెప్పేసి. అక్కడ విజయనగరం గ్రామదేవత పైడితెల్లమ్మ కదండి, వరల్డ్ ఫేమస్. అయితే అలాగనేటప్పటికీ పైడితెల్లమ్మ ఉంది ఎవరనుకుంటున్నాను కానీ టక్కని ఇలా కళ్ళెత్తి చూసి, నన్ను ఎవరేం చేయలేరు అన్నదట. అంటే వీళ్ళకి అర్థమైపోయింది ఆమెకి ఏదో ప్రాబ్లం అయింది అని అర్థమైంది. అందులో అస్సలు ఏమీ నమ్మని ఆయన ఒక ఆయన ఉన్నాడు, నమ్మడు ఆయన ఏవీను, నాస్తికుడు. ఆయన ఏమన్నాడు, ఇవన్నీ కాదు, శోభనం కదా, స్ట్రెస్కి గురై ఉంటుంది, స్ట్రెస్కి గురవడం వల్ల ఇలాగ ఇబ్బందిగా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్తాం పదండి అని చెప్పేసి ఆ పక్కన ఉన్నటువంటి ఒక హాస్పిటల్ ఏదో ఉంటే, మూడులాంతర్ల మధ్య జంక్షన్ అండి, వాళ్ళ ఇల్లు పెళ్ళి ఇల్లు కూడా మూడులాంతర్ల దగ్గరే. అక్కడ మూడులాంతర్లో ఏదో ఉంది, వాళ్ళకి తెలిసిన డాక్టర్ ఎవరు ఉంటే అక్కడికి అమ్మాయిని కారులో బలవంతంగా కూర్చోబెట్టి తీసుకెళ్తే కారులో అంతా కూడా ఆమె మూలగటము, విచిత్రంగా గోర్నింపులు చేయటము, మూలగటము, అప్పుడే భోజనం చేసినట్టుగా తేంచటము, ఇలాంటివి చేస్తుంది. తీసుకెళ్తే ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు పెళ్లి కూతురు దెయ్యం పట్టిందని ఎవరు అనుకోలేరు కదండి. ఏమో నిజంగానే స్ట్రెస్ వల్ల అలాగ ఉందేమో, ఈ రోజులు బాగోలేవు అని చెప్పేసి తీసుకెళ్లారు హాస్పిటల్కి. హాస్పిటల్లో వెళ్ళేటప్పటికి నార్మల్గా ఉంది, చూడండి, నార్మల్గా ఉంది. ఇంట్లో వాళ్ళందరూ కూడాను, ఏంటి అక్కడికి వెళ్ళేసరికి నార్మల్గా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఇలాగ చికాకు పెట్టేస్తున్నది అనేసి డాక్టర్ చూసి, బీపీ కొంచెం ఎక్కువ ఉంది, అమ్మాయికి బీపీ ఉందంటే, అమ్మాయికి ఏం బీపీ లేదండి, 20 ఏళ్ళ అమ్మాయికి బీపీకి ఎందుకు ఉంటుంది అని చేస్తే, ఇలాగ కార్యం అండి వాళ్ళ అని అంటే, స్ట్రెస్కి ఫీల్ అయ్యి ఉంటుంది, బాగా రెస్ట్ తీసుకొని ఇవ్వండి, 2 రోజుల తర్వాత ముహూర్తం మళ్ళీ పెట్టుకోండి అని చెప్పి డాక్టర్ చెప్పేసి పంపించేసారండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత లోపల శోభనం గదిలోకి ప్రవేశిస్తూనే ఆ మంచం దగ్గర కిందన ఏంటంటే పడుకుంది, ఆ కటిక నేల మీద పడుకుని ఏమ్మా అక్కడ పడుకున్నావు అంటే అంటుంది. ఇంటికి రాగానే మళ్ళీ నార్మల్ అయిపోయింది, అంటుంది, కళ్ళు ఎర్ర చేస్తుంది, పెద్ద పెద్ద కళ్ళు చేస్తుంది, ఇలాంటివన్నీ చేస్తుంటే వీళ్ళు సరే తెల్లారేకి చూద్దాం, పైడితెల్లమ్మ గుడికి తీసుకెళ్దాము రేపు అని చెప్పేసి అనుకుని పొద్దుటే ఆ పెళ్లి కొడుకు మరి అడ్రస్ లేడు, అంటే ఆ రూమ్లోకి రాలేదు, దేవుడా, ఆ రూమ్లోకి రాకుండా అతను బయట హాల్లో మరొక రూమ్లో పడుకుని ఆ అమ్మాయి ఇంకేది అండి, ఒకరినొకరు అర్థం చేసుకునేంత టైం ఏది అసలు, ఇలా జరుగుతుందని ఎవరు అనుకోరు కదండి, అందరూ అప్సెట్. మరుసటి రోజు పొద్దుటే ఆమెను లేపి మొహం అది కడుక్కో అని అంటే, అక్కడ వాళ్ళ మామగారు చుట్టలు కాలుస్తే ఆ చుట్టది ఒకటి తీసుకొని ముట్టించిందట పెళ్లి కూతురు చుట్ట ముట్టించేసరికి అందరూ నిర్ఘాంతపోయారు. ఇది ఖచ్చితంగా గాలి పని అని వాళ్ళ అమ్మమ్మగారు నిర్ధారణ చేసి చెప్పేశారు. చెప్పిన తర్వాత లేదు పైడితెల్లమ్మ గుడికి తీసుకెళ్దాం అని చెప్పేసి ఇంకా కాళ్ళు చేతులు కట్టేసి మొహం మీద నీళ్లు పోసేసి, పసుపు నీళ్లు పోసి మొహం మీద అలా తడి బట్టలతో
పైడితల్లమ్మ గుడికి కారులో తీసుకెళ్ళారండి. కారులో తీసుకెళ్తేను గుడి ఇంకా ఒక 50 అడుగులు ఉందనగానే నార్మల్ అయిపోయింది. నార్మల్ అయిపోయి ఏంటి ఏంటమ్మమ్మ కారులో ఎందుకున్నాం మనం అని అడుగుతుందట. కారులో ఎందుకున్నాం అంటే, నా తల్లే ఎంత బాగా అడుగుతున్నావు, రాత్రి నుంచి పరుగులు పెట్టించిన చోటుకి పెట్టించకుండా పెట్టించామని చెప్పేసి వీళ్ళు తిట్టే. వాళ్ళ నాన్నగారేమో ఎందుకు తిడతాం ఎందుకు ఆమెకు తెలియదు కదా, వద్దు అలాగా, అమ్మవారి గుడికి వెళ్తున్నాం అమ్మా మనం అని అంటే, ఆహా అలాగే అని. వారు ఎక్కడున్నారు అని అడిగింది. వారు ఇంకేం వారు దెబ్బకి జడిసిపోయిన ఒకటి కొట్టి ఇంట్లో ఉన్నాడు. అబ్బాయి కూడా రాలేదు గుడికి. రాకపోతే తీసుకెళ్ళారట. తీసుకెళ్ళి అమ్మవారి గుడిలోకి వచ్చింది, దర్శనం చేసుకుంది. అమ్మవారి తాలూకా తాయెత్తు ఏదో వాళ్ళు చెప్పారు, ఏదో చెప్తే అక్కడ ఉన్న ఆయన తాయెత్తు కట్టించారు. అంతా కూడాను అంతా బాగుంది. అక్కడ ఏ తేడాలు లేవు. కట్టించుకుంది, బొట్టు పెట్టుకుంది, మంగళసూత్రాలకి బొట్లు పెట్టుకుంది, నమస్కారం సంతోషం వేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసి రక్ష కట్టేసాం కదా అన్న ఉద్దేశంతో ఆ రోజు సాయంకాలానికి వరకు చూశారు. ఏం మార్పులు లేవు. వచ్చిన తర్వాత స్నానం చేసింది శుభ్రంగాను. వాళ్ళ ఆయనకి ఉప్మా ప్లేట్ సిగ్గుపడుతూ పట్టుకెళ్ళి ఇచ్చింది. అతను కళ్ళెత్తి కూడా చూడలేదు. భయపడుతున్నాడు అబ్బాయి, కళ్ళెత్తి కూడా చూడలేదు. అయితే ఏం జరిగింది శోభనం రాత్రి ఆవిడ ఎందుకు ఇలా తలుపులు బాధేటంటే, ఇతను వెళ్ళిన తర్వాత అంటే ఆవిడ అమ్మాయి అబ్బాయిని వదిలిపెట్టిన తర్వాత ఆ అమ్మాయిని ఇతను ఏదో పలకరించి మాట్లాడాడంట. సహజమే కదండి. పలకరించి మాట్లాడితే ఆమె ఏమన్నది, ఎవడరా నువ్వు, నీ ఇష్టం వచ్చినట్టు పేలుతున్నావు, నువ్వు నా కాడికి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావేటి, నేను ఎవరు అనుకుంటున్నావు అని అన్నదట. అతను షాక్ అయ్యాడు. ఆ స్లాంగ్ యాక్సెంట్ అంటే ఆ యాసకి ఆ మాటలకి అతను షాక్ అయ్యాడు. షాక్ అయ్యి ఏంటిలా మాట్లాడుతున్నావు అని అంటే, చెప్పు తెగిపోద్దామనుకుంటున్నావు తిట్టిందంట. తిడితే అతనికి అహం దెబ్బతింది. నీకు ఇష్టమై పెళ్లి చేసుకున్నావు, ఇవాళ మన ఫస్ట్ నైట్, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని చెప్పి లాగి ల్యాంపకాయ కొట్టాడంట. ల్యాంపకాయ కొడితే ఆ అమ్మాయి ఏం చేసింది, ఇలాగ 2 చేతులతోనే అతను చొక్కా పట్టుకుని లాగి 2 చెంపలు వాయి కొట్టేసింది. వాయి కొట్టేసి వెంటనే ఒంటి మీద నేను బట్టలు తీసేసుకుని ఈడు నన్ను పాడు చేసేస్తున్నాడు, ఈడు నన్ను ఏంటి గోల అనగానే అతనికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి దెయ్యం భూతం సంగతి తర్వాత ఎవరైనా ఎంబ్రాసింగ్గా ఉంటుంది కదండి, అలాగనేసి హిహిహి అని నవ్వడం మొదలెట్టిందంట. అప్పుడు అబ్బాయి భయపడ్డాడు. ఈ నవ్వు ఏంటి, ఈ పాడు చేసేయటం ఏంటి, ఈ గోలంతా ఏంటి, అసలు నాకేంటి దరిద్రం అంతాను అని అనుకుని ఆ అబ్బాయి తలుపు దెబ్బదెబ్బ బాధటం ఆ తర్వాత మనకు తెలిసిన విషయం అనమాట. ఇలా జరిగింది. ఆ విషయాన్ని అతను మర్చిపోలేకపోతున్నాడు. పంతులు గారు వచ్చి, బాబు ఇవాళ పెట్టమంటావా అంటే, ఏమొద్దండి, అసలు అమ్మాయికి ఏముంది, అసలు పిచ్చిదా మంచిదా తెలుసుకున్న తర్వాత పెట్టుకుందామండి, ఇవన్నీ ముందేం పెట్టుకోవద్దు అని అన్నాడు. అంటే సరే అది కూడా ఒక పద్ధతిగా మంచిదేలే అనుకుని అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వేరే సోర్సెస్కి వెళ్ళి ఆ అమ్మాయి చూపిస్తే ఆ అమ్మాయి మీద ఏమీ లేదు. ఆ అమ్మాయి మీద ఎక్కడికైనా పట్టుకెళ్ళేసరికి వదిలేస్తున్నదండి, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి వచ్చేస్తున్నది. ఈ సమస్య ఎలా తీరుతుంది? అప్పుడు వాళ్ళు ఏంటంటే, ఎవరినైనా ఇంటికి రండి, ఇంటికి వచ్చి చూడండి, ఇంటికి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుందనంటే, అక్కడ ఎవరో ఒక ఆయన ఇంటికి వచ్చారంటే, ఇంటికి వచ్చి మొత్తం చూసి ఇంట్లో చెడు ఉందండి, ఇల్లు శుభ్రం చేయాలి అని అంటే ఏదో చేయించారు. అయిపోయింది. 4 రోజులైంది. ఈ అమ్మాయిలో ఎటువంటి చేంజెస్ లేవు, అంతా బాగానే ఉంది. ఇంక మళ్ళీ ముహూర్తం పెట్టుకుందామా అంటే అబ్బాయితో సినిమాకి గట్రా వచ్చింది, బాగానే ఉంది. అంతా 16 రోజుల పండగకి అంతా మర్చిపోయారు వాళ్ళు పాపం. 16 రోజులు లేదు, పండగ లేదు. ఆ అబ్బాయిని కొంచెం ఇంటరాక్ట్ చేయడానికి ప్రయత్నించారన్నమాట, దగ్గర చేయడానికి. వాళ్ళిద్దరినీ కలిసి కాస్త బయటికి వెళ్ళి రమ్మంటాం, ఇలాగ ఏదో కొట్టుకు తీసి రమ్మంటాం, షాపింగ్కి, ఇలా ఎంత చేసినా కానీ అబ్బాయి కొంచెం భయపడుతూనే తీసుకెళ్ళాడు, కానీ ఏ ప్రాబ్లం లేకపోవడంతో కొంచెం అలవాటు పడ్డాడు. 5-6 రోజుల తర్వాత కార్యానికి ముహూర్తం పెట్టారండి. ముహూర్తం పెట్టి ఆ రోజు కూడా అలాగే ఏదో కడతారు కదా అవసరమైనటువంటి చీరలు అవిని, అన్ని చీర అది కట్టారు. కట్టి అంతా వాళ్ళ పిన్నుల తాలూకా మనుషులు ఎవరో వచ్చి చీరలు అవి కట్టారంట. అంతే కదండి, మరి సాయం చేశారు, అలంకరించారు అమ్మాయిని, అంతా అలంకరించారు, అంతా బాగానే ఉంది. అప్పుడు అమ్మాయి ఏమో ఇలా ఇలా మెళ్ళలో కట్టారనమాట తావీజు, పైడితల్లమ్మ తావీజు కడితే రక్షరేకు ఇలా కట్టారనమాట. ఇలా కడితే పిన్ని నాకు ఇదేంటి ఇబ్బందిగా ఉంది, పెళ్లి బట్టలతో ఏంటిది అని అంటే, లేదమ్మా లేదు తీయకూడదు, నువ్వు తీయకూడదు, ఉంచు, తర్వాత చూసుకుందాం అని చెప్పేసి ఉంచారు. ఉంచి ఆమె ఏం చేసింది, ఈ బాధలన్నీ అమ్మాయికి తెలియవు కదండి, తెలిసి పడరు కదా ఇవి, అలాగా ఏం చేసిందో మరి మనకు తెలియదు. ఆ అబ్బాయి వచ్చిన తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారు, 1 గంట సేపు బాగానే ఉన్నారు. అబ్బాయి అంతే మాట్లాడాడు, ఈ అమ్మాయి మాట్లాడింది, అంతా బాగానే ఉన్నారు,
బాగానే ఉండి అతడు ఆమె మీద చెయ్యి వేసేటప్పటికి అంతను చికాకుగా ఉంది, ఇవన్నీ ఈ మంగళసూత్రాలు ఇవన్నీ తీసి పక్కన పెడతాను అందంట. అంటే కట్టి 4 రోజులు అవ్వలేదు, అప్పుడే నీకు బరువు అయిపోయిందా అని చెప్పేసి ఆ అబ్బాయి ఏదో మాట్లాడాడు. మాట్లాడితే అలా అని కాదు, ఇదంతా ఉక్క పోసేస్తుంది అదే అని అంటే, ఏసీ గదిలో ఉక్క ఎందుకు పోస్తుంది నీకు, ఉంచుకో ఏం పర్లేదు అని చెప్పి అతను అన్నాడంట. అంటే సరే ఉంచుకుంటానని చెప్పేసి కొంత టైం అయిన తర్వాత వాళ్ళిద్దరూ కాస్త సరదాగా గడుపుతున్న సమయంలో మెడలో తావీజు తీసి పక్కన పెట్టిందంటండి. చికాగ్గా ఉంది ఆమెకి, ఇక్కడ వరకు ఇక్కడ దాకా ఉంది, అది తీసి పక్కన పెట్టింది. ఆ రక్ష ఎప్పుడైతే తీసి పక్కన పెట్టిందో ఒక పావు గంటలో ఆమెలో చేంజెస్ వచ్చేసి ఆ తర్వాత ఆమె అతన్ని అల్లరి పెట్టడం మొదలుపెట్టింది. ఇంతకంటే వివరంగా నేను చెప్పలేను. అల్లరి పెట్టడం మొదలుపెట్టింది. ఏ రకంగా అల్లరి పెడుతోంది అని అంటే, ఒక ఆడ మనిషి కాదు, ఒక మగ మనిషి ఆడదాన్ని బలవంతంగా బలాత్కారం చేయడానికి ఎలాగైతే ఉచ్చనీచాలు లేకుండా ప్రవర్తిస్తారో అలాగా ఆ అబ్బాయిని అమ్మాయి చేయడం మొదలెట్టింది. రివర్స్ చేయడం మొదలుపెట్టేసరికి ఆ అబ్బాయి ఇలాగ లెంపగా కొట్టేసి ఆ అమ్మాయిని అక్కడ తోసేసి బయటకు వచ్చి నాకు ఈ పెళ్ళి వద్దు, ఈ పెళ్ళం వద్దు. నిజమే కదండి మరి, పెళ్ళి వద్దు పెళ్ళం వద్దు, అసలు మీ పిల్లకి పిచ్చో తెలియదు, దెయ్యమో తెలియదు, నాకు తెలియదు, ఏమీ తెలియకుండా నాకు అంటగట్టారని చెప్పేసి నా పాటలు పడి తిట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టి ఆ అబ్బాయి నైట్కి నైట్ బయలుదేరి వైజాగ్ వెళ్ళిపోయాడు. అంత వైజాగ్ వెళ్ళిపోతే మిడ్ నైట్ వైజాగ్ వెళ్ళిపోయేటప్పటికి ఈ పిల్ల లోపలికి వెళ్ళేసరికి ఆ బీరువా ఒకటి ఉంటే, బట్టల బీరువా ఒకటి ఉంటే స్టూల్ వేసుకుని బట్టల బీరువా మీదకి ఎక్కి కూర్చుంది. బట్టల బీరువా మీదకి ఎక్కి కూర్చోవడము, తిట్టడము, ఒంటి మీద బట్టలు తీసేయటము, లోపల అవయవాలన్నీ బహిర్గతం అయ్యేలా గుడ్డలు కూడా తీసేసుకోవటము, ఇలాంటివన్నీ చేస్తుంది ఆవిడ. ఆ విషయం తెలుసుకున్నప్పటి నుంచి నేను ఉపాసన చేస్తాను, మనకి పీఠం ఉందని తెలిసిన తర్వాత నేనేమైనా బాగు చేస్తానేమో అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే, లేదు ఆవిడ ఎవరున్నారు వెళితే చాలామంది పిల్లలు పుట్టిన వాళ్ళకి పుట్టారు ఏవో చెప్పారట మన గురించి. చెప్తే అప్పుడు మన దగ్గరికి వచ్చింది ఆవిడ, వెతుక్కుంటూ వచ్చేసింది పెళ్లి కొడుకు తాలూకు. వెతుక్కుంటూ ఇవన్నీ విన్న తర్వాత, అవునా అయితే ఏదో జరిగిందండి ఇందులోని, నేను మా వాళ్ళు ఉన్నారు మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి నేను అడ్రస్ ఇచ్చి వదిలేశాను. ఎందుకంటే అప్పటికి 4 రోజుల తర్వాత నాకు ఒప్పుకున్న ప్రోగ్రామ్ ఒకటి ఉంది హైదరాబాద్లో, ఒక మ్యూజికల్ నైట్ ఉంది. అందువల్ల నేను మూడ్ లేదు నాకు అసలు. ఇచ్చేసి వెళ్ళమంటే తమ్ముడు నాకు ఫోన్ చేశాడు గంట తర్వాత. వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేశాడు, ఏంటక్క పంపించావు అంటే, ఇది ఇలా ఉంది పరిస్థితి, నువ్వు చూడు మరి, వాళ్ళు చెప్పారు కదా ఏదైనా చూడు అని అంటే, నేను చూస్తాను కానీ నువ్వు రావాలి అని. నేను రాలేను రా, 3 డేస్లో ప్రోగ్రామ్ ఉంది, నాకు గొంతు పాడైపోతుంది, నేను రాలేను, బయట వాటర్ ఎక్కడ తాగను అంటే, లేదు రా నువ్వు రా అని చెప్పేసి అంటే, ఏమైంది అని అంటే, లేదు నేను చెప్తున్నాను కదా నీకు, నీ అవసరం లేదు, నేను పిలవను కదా రా అన్నాడు. అయితే ఎప్పుడు బయలుదేరుతున్నారు అంటే, 2 గంటలకు బయలుదేరుతున్నావు అన్నాడు. అయితే 2 గంటలకు నువ్వు నన్ను వచ్చి పిక్ చేసుకో అన్నాను నేను. సరే అన్నాడు. సరే అంటే అప్పుడు బయలుదేరి వెళ్తే ఆ అమ్మాయి దగ్గరికి ఇంటికి వెళ్ళేటప్పటికి సాయంత్రం 5:30, 6 గంటలైంది. ఎందుకంటే విజయనగరం మాకు 2 hours అంతే, కారులో ఇంకా వేగం వెళ్ళిపోతాం. వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి చాలా అసహ్యకరమైన పరిస్థితిలో ఇంట్లో ఉంది. తలుపులు తాళం పెట్టుంచారు. కొత్త పెళ్లి కూతురండి, ఎంత బాధాకర విషయం చూడండి. కొత్త పెళ్లి కూతురు చేశారు. లోపల మంచం మీద ఏంటంటే వాళ్ళకి అలవాటుగా ఉందని చెప్పి కార్యం కోసం పందిరి మంచం వేయించారు, డబుల్ కట్ బెడ్ కాదు, పందిరి మంచం వేయించారు. ఆ పందిరి మంచానికి చువ్వలు ఉంటాయి, అదే కర్రలు ఉంటాయి కదండి, ఆ కర్రలకు అదే డెకరేషన్ కోసం చేశారు వాళ్ళు. ఆ మంచం మీద నుంచి అది దిగటం లేదు, ఆ పిల్ల దిగకుండా అల్లరి పెడుతున్నది. ఏంటి విషయం అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి మా తమ్ముడు అవసరమైనటువంటి కార్యక్రమం అంతా చేసి చూస్తే తెలిసిన విషయం ఏంటంటే, ఆమె మాట్లాడడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. మేము లోపలికి రాగానే తల కొట్టేసుకుంటున్నది. ఈ కథలన్నీ నువ్వు వదిలేసాయి, నువ్వేం చేయకు, నువ్వు తల కొట్టుకున్నా, నీ తల బద్దలైపోయినా, నువ్వు చచ్చిపోయినా నేనైతే నేను వదలను, నువ్వు ఆ పిల్లని వదిలేదాకా నేను వదలను అని చెప్పి నేను గట్టిగా రివర్స్ అయితే ఎంతసేపు అండి అక్కడ ఉన్న, నేను చూసుకోకపోయిన విషయం ఏంటంటే, అక్కడ ఒక చెంబు ఒకటి ఉంది, ఆ చెంబేసి కొట్టింది నన్ను, మామూలు కొట్టలేదండి, ఇక్కడ తగిలింది నాకు. అది ఇక్కడ తగలడం బుర్ర దిమ్మికిపోయింది, ఇత్తడి చెంబు బుర్ర దిమ్మికిపోయింది. అవన్నీ నువ్వు పో బయటికి, నువ్వు ఎందుకు వచ్చావు అసలు, నిన్ను ఎవడు రమ్మన్నాడు అని ఇష్టానుసారం పేలుతుంది నాకు. ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నది, వస్తువులు విసిరేస్తున్నది, చికాకు పెడుతున్నది. మా ఇంట్లో మా అమ్మా నాన్నల పేర్లు ఎత్తి తిడుతున్నది, వాళ్ళ పేర్లని కాదు, మీ అమ్మ ఏంటి మీ నాన్న ఏంటి ఇలాగ అనమాట తిడుతున్నది. నేను దీన్ని వదలను, తీసుకెళ్ళిపోతాను అంటే అప్పుడు మాకు దొరికింది లీడ్.
ఆహా! తీసుకెళ్తావా? ఎక్కడికి తీసుకెళ్తావు అనంటే, నేనా? 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 మారేడుమిల్లి తీసుకెళ్ళిపోతానంది. మారేడుమిల్లి నీకెందుకు? నువ్వేం తీసుకెళ్తావు? ఎందుకు తీసుకెళ్తావు అనంటే, లేదు నేను తీసుకెళ్ళిపోతాను. నేను అక్కడి నుంచే నేనొచ్చాను. అందుకే నేను తీసుకెళ్ళిపోతాను అంటున్నదండి. ఆవహించిన మనిషే ఆత్మ మనతో మాట్లాడుతుందండి. ఆత్మకి నోరు ఉండదు, ఆకారం ఉండదు, ఏముండదు. కాబట్టి ఆ మనిషిని మీడియం అంటాం మనం. ఆ మీడియం మీదకొచ్చి మనిషి మీదకి ఎప్పుడైతే ఆవహిస్తుందో అప్పుడు మనకి నోరు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి పంచేంద్రియాలు పనిచేస్తే కనుక మనతో మాట్లాడుతుంది. మాతో డైరెక్ట్‌గా దెయ్యాలు మాట్లాడవండి. ఆవహిస్తేనే డైరెక్ట్‌గా మాట్లాడే అవకాశం ఉంటుంది. అదర్‌వైజ్ అవి వస్తువులు విసిరేయటము, గాలి ఇవన్నీ ఉంటాయి తప్పించి ఇంకేముండదు. అయితే ఆ వస్తువులు విసిరేయడంలోనూ, పడతోసేయటంలోనూ చాలా రకాలైన రకాలున్నాయి మళ్ళా. అయితే ఇన్ని రకాలైన విషయాలకి అతీతంగా ఒక ప్రేతాత్మ, దుష్టాత్మ మనిషిని పట్టుకుంటే మాత్రం ఇలా ఉంటాయన్నమాట. అయితే ఆ రకంగా చేసి మొత్తం ఇలాగ అప్పుడు మా తమ్ముడు లీడ్ పట్టుకొని, "నువ్వు మారేడుమిల్లిలో ఎక్కడుంటావు? ఏం చేస్తున్నావు? ఎందుకు ఇక్కడికొచ్చావు?" అని ఇలా పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి తిట్టాడు. తిట్టి జుట్టు పట్టుకొని కొత్త పెళ్లి కూతుర్ని ఫాటా, ఫాటా, ఫాటా కొట్టేశాడు. కొట్టేసి నాగి లెంపకాయలు కొట్టాడు. కొట్టి ఆ తావీజ్ తీసి పడేసిందండి. ఇంక అది పంచేయదులేండి, నేల తాకింది కదా! ఇంక పంచేయదు వదిలేయండి, నేను చూస్తాను అని చెప్పి నేనేమో నా పని నేను చేస్తున్నాను. ఎవరికి నిర్ణయించిన పని మేము ప్లాన్డ్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అది నన్ను అంటుందనమాట. "నేను నిన్ను వదులుతానా? నీ పిల్లల్ని వదులుతానా? నీ మొగుడిని వదులుతానా? ఎవరిని వదులుతాను అనుకుంటున్నావు నువ్వు? నువ్వు నా దగ్గరికి వస్తావా?" అని చెప్పేసి అరుస్తున్నది. అయితే ఇంతకీ నువ్వు ఎలా వచ్చావో చెప్పు అన్నాను నేను. అదిగో అని చూపిస్తుంది. చూస్తే అక్కడ ఒక గిఫ్ట్ ప్యాకింగ్ ఉందండి. ఆ గిఫ్ట్ ప్యాకింగ్ కూడాను డొక్కే ఉంది, ఇంకేం లేవు. ఆ డొక్కులో ఏముంది అని చూశాను నేను. డొక్కులో ఏముంది అంటే ఏమీ లేవండి, ఖాళీ డొక్కు. అందులో ఎలా వచ్చావు నువ్వు అని అంటే ముందు చెప్పలేదు. తమ్ముడు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చెప్పలేదండి. చెప్పకపోతే ఇది కొంచెం కరోడా రకం, లొంగట్లేదు మనకి, చూద్దాము అని చెప్పి వీడేం చేశాడు, వీడు దాన్ని బంధించే ప్రయత్నం మొదలుపెట్టాడు. అప్పుడు మాట్లాడించాలని బంధించే ప్రయత్నం మొదలుపెట్టేటప్పటికల్లా దారిలోకి వచ్చిందండి, దీపింది. దారిలోకి వచ్చింది. దారిలోకి వచ్చి నన్ను వదిలేయి, నువ్వు నన్ను ఎందుకు పట్టుకుంటావు, నేను నాకు నచ్చినట్టు ఉంటాను. మరి ఎవరు చెప్తే వచ్చావు నువ్వు, ఎందుకు వచ్చావు అని అంటే, నా ఇష్టం, నేను వచ్చాను, నేను చెప్పనని. ఇంకొక గంట సేపు ప్రయత్నించిన తర్వాత ఇల్లంతా ఆ గదిలోనండి, మీరు చెప్తే అబద్ధం, ఏ సినిమాలు పనికిరావు ఇటువంటి విషయాల్లో మాత్రం. ఏ సినిమాలు పనికిరావు. అకస్మాత్తుగా గోడ దగ్గర ఉన్న ఫోటోలు, గోడకున్న ఫోటోలు, గోడ దగ్గర ఉన్న కార్నర్ స్టాండ్లు అన్నీ తోసేసింది. అక్కడే కూర్చుని అవి తోసేసింది. పటాలు పడేసింది. వాల్ క్లాక్ పడేసింది. ఆ తర్వాత ఆ బెడ్రూమ్లో మిగతా ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ పడేసింది. ఛార్జర్లు షార్ట్ అయిపోయి, అంటే గట్టిదే అది. ఛార్జర్లు షార్ట్ అయిపోయి, అంటే నిప్పును పుట్టించగలుగుతున్నదంటే గట్టిదేనండి. షార్ట్ అయిపోయి ఆ తర్వాత నాకు గట్టిగా దెబ్బ తగిలేసింది కదా, నాకు బురద ఎమ్మికిపోయింది నాకు. అయినా కానీ నేను వదలటం లేదు. వదలకపోతుంటే ఆ పిల్లని సడన్‌గాను మంచం కింద దూరిపోయింది. మంచం కింద దూరిపోయే శరీరం అనమాట. మంచం కింద దూరిపోయింది. మంచం కింద దూరిపోయి మంచం తలతో ఇలా కొట్టేస్తున్నాను మంచాన్ని. కొట్టేస్తుంటే ఆ పిల్లకి తల పగిలిపోతే కష్టం కదండీ! అందుకని నేను మా వాడు అనుకుని చెయ్యి ఒకళ్ళు, కాలు ఒకళ్ళు పట్టుకొని బయటికి లాగామండి ఆ అమ్మాయిని. దాన్ని అంటున్నానంటే దాన్ని, ఆ అమ్మాయిని కాదండి, ఆ పిశాచిని. బయటికి లాగాం. ఆవహించొద్దు కదా మరి! లాగాం. లాగిన తర్వాత నేనేం చేశాను, నేను చేయాల్సింది ఒక చిన్న పని ఒకటి చేశాను. చేసిన తర్వాత నన్ను వదిలేయి, నేను వెళ్ళిపోతాను అన్నది. ఎందుకో వెళ్ళిపోతావు? ఇదంతా పాడు చేయడానికి వచ్చావా నువ్వు? జీవితాలతో ఆడుకుంటావా రాస్కెల్? నువ్వెందుకు వెళ్ళిపోతావు? అసలు ఏంటి నీ పరిస్థితి ఏంటి? నిన్ను ఎవరు పంపించారని అంటే, నువ్వు నన్ను వదిలేస్తానంటే అప్పుడు చెప్తాను అంది. మేము సరే అన్నాం. దెయ్యానికి మాట ఇవ్వడం ఏంటండి? సరే అన్నాం. అప్పుడు చెప్పింది కదండి, ఎలా వచ్చిందో తెలుసండి అది. వాళ్ళ ఆ పిల్ల తాలూకా పెద్దమ్మ. ఈ పిన్నులు, పెద్దమ్మలు ఏమిటో ఇలా తయారవుతున్నారు, నాకు అర్థం కాదు. పెద్దమ్మ, పెద్ద మేనత్త ఇద్దరూ కలిపి ఆ పెద్ద మేనత్త కొడుక్కి ఈ అమ్మాయిని ఇవ్వలేదన్న ఉద్దేశం అటండి. ఆ పిల్ల తాలూకా తండ్రికి అక్క చెల్లెలు, సొంత అక్క చెల్లెలు, అంటే ఈమె మేనత్త, పెళ్లి కూతురు మేనత్తకి ఒక కొడుకట. ఆ కొడుక్కి ఈ పిల్లని ఇవ్వలేదని ఆవిడ మనసులో పెట్టుకుని, వీళ్ళ పెద్దమ్మ అనే చుట్టమో లేకపోతే స్నేహమో నాకు తెలీదు, పెద్దమ్మ అన్నారు వాళ్ళు. ఆ పెద్దమ్మ అన్నవాడు బంధువే వీళ్ళకి. ఆ బంధువు వాళ్ళిద్దరు ఆడవాళ్ళు ఒకటయ్యి ఏం చేశారో, ఎక్కడికి వెళ్ళారో, మొత్తానికి అక్కడ సరిహద్దు గ్రామం ఏదో ఉంటే అక్కడికి వెళ్ళి
అక్కడ ఉన్నటువంటి ఒక కోయ వాళ్ళని పట్టుకున్నారండి. కోయ వాళ్ళని పట్టుకుని వాళ్ళేమో చేస్తుంటారు కదా! అక్కడ మా ప్రాంతాల్లో కొంచెం ఎక్కువేలెండి ఇవి. పట్టుకెళ్ళారు. ఆ పట్టుకెళ్ళి ఈ విషయం అంతా చెప్పి చేస్తే వాడన్నాడట, "మీరు ఆ రోజు ఏదైతే పెళ్లి చేస్తారో, ఆ పెళ్లి చీర మరుసటి రోజు విప్పేస్తారు కదండీ! అదైపోయాక విప్పేస్తారు కదండీ పెళ్లి చీర. మదుపర్కలు కావు. పెళ్లి చీర. పెళ్లి చీర విప్పేస్తారు కదా! ఆ విప్పేసిన పెళ్లి చీర నాకు తెచ్చివ్వండి. నేను దాంతో మీకు నేనొకటిస్తాను. అది కార్యం రోజు ఆ పిల్ల కట్టుకున్నట్టుగా చూడండి. ఆ తర్వాత 10 రోజుల్లో వాళ్ళు విడిపోకపోతే నేను పేరు మార్చుకుంటున్నానడటాడు. ఎన్ని పేర్లు ఆయన ఇప్పటికి మార్చుకున్నాడో మరి. ఇలా ఉంటాయి. ఇటువంటి ఇష్యూస్ ఇంకేమైనా కావాలంటే మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఏవి అబద్ధాలైతే కావండి. కథలు కూడా కావు, కల్పితాలు కావు. నాకు అవసరం లేదు. మనుషుల్లో ఉండే పిశాచాలను పరిచయం చేసే ఈ విజయవంతమైన ప్రోగ్రామ్‌కి మీ సపోర్ట్ చాలా అవసరం. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మన ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే హై పాయింట్స్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. ఓకేనండి. అయితే అది ఒకటి తీసుకుని ఈ వీళ్ళు సొంత వాళ్ళు కదండి. బట్టలు మార్చిన తర్వాత అది కవర్లో పెట్టి సైలెంట్గా పంపించేసింది ఆవిడ మేనత్త. పంపించిన తర్వాత ఆ చీర పట్టుకుని వాడు చేయాల్సింది ఏదో చేసేసి వాడు చేయాల్సింది ఆ నైట్కి ఏదో ఇచ్చేసాడు. ఇచ్చిస్తే అది డొక్కులో పెట్టి పట్టుకొచ్చేసారు వీళ్ళు. కొబ్బరికాయ డొక్కులో పెట్టి పట్టుకొచ్చేసారు. పట్టుకొచ్చేసి ఒక కొబ్బరికాయ, తర్వాత ఏమో ఇంకొక తెల్ల చీర ఇచ్చారు. అంటే కార్యం చీర ఇచ్చారనమాట. ఇస్తే అది కూడా పట్టుకొని ఏదో చేసాడు మొత్తానికి వాడు. చేసి దాంతో పంపించాడండి. పంపిస్తే అది వచ్చిన గిఫ్ట్ వచ్చింది. ఆ రోజు ఆ పిల్లకి అది కట్టారు. కట్టి ఆ కొబ్బరికాయ చేతిలో పెట్టి ఏదో అక్కడ ఏదో వాళ్ళ కులాచారం ప్రకారంగా చేసుకుని ఆ అమ్మాయిని గదిలోకి పంపించారు నైట్లో. అప్పటి నుంచి అది ఆవహించిందటండి. అప్పటి నుంచి ఆవహించి వీళ్ళిద్దరిని విడగొట్టడానికే నేను వచ్చాను. నేను విడగొడతాను, విడగొట్టకుండా నేను వెళ్ళను అంది. అంటే సరే అయితే మరి నీకు మామూలుగా అయితే నువ్వు వెళ్ళవులే, నిన్ను పంపించడానికి కదా మరి మేమున్నాము, అలాగే పంపిస్తాము. తప్పనిసరిగా నువ్వు అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళక తప్పదు నువ్వు అని చెప్పేసి ఈ విషయం అంతా కూడా మేమేం చేసాము, వాళ్ళని వాళ్ళ అమ్మ నాన్నని వినమన్నాం. ఎందుకంటే తర్వాత అబ్బాయి ఒప్పుకోపోవచ్చు కదా. వినమంటే అందరూ విన్నారు. విన్న తర్వాత వాళ్ళు నొక్కేసుకున్నారు బుగ్గలు. వాళ్ళ అత్త కూడా అక్కడే ఉంది. ఆవిడ మెల్లిగా జారుకుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు. ఈ విషయాలన్నీ అయ్యేటప్పటికి ఆ పెద్దమ్మ లేదు, అత్త లేదు, ఎటో పోయారు వాళ్ళు. ఇల్లు వెళ్ళిపోయారు, అంటే వేరే చోటుకి వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయారు. ఇవన్నీ అయిన తర్వాత మేము ఆ రోజు నైటు, మరుసటి రోజు మధ్యాహ్నం, మరుసటి రోజు నైట్ వరకు తమ్ముడున్నాడండి. నేనైతే వచ్చాను ఇంటికి. తమ్ముడున్నాడు. నేనైతే లైఫ్ లాంగ్ పెట్టుకోవాల్సినటువంటి రక్ష తయారు చేస్తాను. నాకు 21 రోజులు టైం కావాలి. ఈలోపు మా తమ్ముడు చూసుకుంటాడు ఏం జరగకుండా. 21 రోజులు టైం కావాలి. ఇక్కడి నుంచి 22 రోజులు అయ్యాక మీరు మా ఇంటికి రండి, నేను రక్షిస్తాను. ఆమె జీవించినంతకాలం అది ఉంచుకోవాలి ఒంటి మీద. ఏ ప్రాబ్లము ఉండదు, ఆమెకు మంచిదే. ఇదేం గురించి కాదండి, ఇంకేవీ పనిచేయవు ఆమె మీద, అవి చేసుకుందాం అని చెప్పి నేను చండీ దీక్ష తీసుకున్నాను. నేను మ్యూజికల్ నైట్ అయిపోయిన తర్వాత తీసుకుంటానని చెప్పాను వాళ్ళకి. చెప్పి మ్యూజికల్ నైట్లో దీక్ష తీసుకోలేం కదండి. మ్యూజికల్ నైట్ అయిపోయిన తర్వాత దీక్ష తీసుకుని 21 రోజుల తర్వాత నేను శాశ్వతమైనటువంటి చండీ రక్ష కట్టి ఇచ్చిన తర్వాత వాళ్ళు అది కట్టుకోవడం జరిగింది. ఆ కట్టుకున్న తర్వాత నేను కార్యం పెట్టుకోమన్నాను. నేను ఇంచుమించు 15 రోజుల తర్వాత వాళ్ళు కార్యం పెట్టుకోవాల్సి వచ్చింది. వీటి వల్ల 1 రోజుల తర్వాత పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇదంతా అయిన తర్వాత సదరు అత్త, పెద్దమ్మ ఇలాగ పెళ్లి చీరతో దుష్ట ప్రయోగం ఏంటండి నాకు అర్థం కాదు. వీళ్ళకంటే ఏ దెయ్యమో ఏ పిశాచి ఎక్కువ అంటారు, ప్రమాదం అంటారు, అసహ్యం అంటారు. వీళ్ళకి నచ్చితే నేను ఒకటే చెప్తానండి, ఇది నిజం జరిగింది. ఇది నచ్చితే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కదా. నచ్చలేదు ఆ పిల్లకి, ఊరుకోవాలి అంతే. నచ్చని పెళ్ళి ఎలా చేసేస్తారండి మెడలో చేసేస్తే ఆ పిల్ల సంతోషంగా కాపురం చేయగలుగుతుందా? ఆ పిల్ల చదువుకుంది, ఆ మేనత్త కొడుకు శ్రమంగా చదువుకోలేదు, ఎలా ఇచ్చేస్తారు తల్లిదండ్రులు మాత్రం? ఆశకు హద్దు లేదా? ఒకవేళ ఇవ్వకపోయినంత మాత్రం చేత ఆమె జీవితం పాడైపోవాలా? మూడు వదిలేసిన మనిషిగా మారిపోవాలా? పిచ్చి కనిపించుకోవాలా? దెయ్యం పట్టి పాడైపోవాలా? ఎందుకండి అంత కక్ష జీవితంలోను? ఆమె ఏమన్నా ఉండిపోతుందా? ఆవిడ ఉంటుందో చేస్తుందో తర్వాత ప్రశ్న. కానీ ఇటువంటి భయంకర విశేషాలన్నీ మైండ్లో పెట్టుకుని పెళ్లి చీర
మంచిగా మాట్లాడి పెళ్ళికొచ్చి పెళ్లి చీర పట్టుకెళ్ళి దుష్టప్రయోగం చేయించిన వస్తువులతో కార్యం చీర పట్టుకొచ్చి రిటర్న్ గిఫ్ట్‌గా వీళ్ళకిచ్చిందండి. అసలు దాన్ని ఏం తిడితే తప్పు, ఏం చేస్తే తప్పుంది చెప్పండి? ఎవరు అంత తెలియకుండా అలా చెయ్యరు కదండీ. ఆవిడ ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ దారుణానికి ఆ పిల్లకేమైనా అయితే, మేము కనిపించకపోతే, పోనీ వేరే వాళ్ళెవరో కనిపించి చేస్తే అది లొంగకపోతే, అది కూడా చెప్పలేం కదండీ. మేము గొప్పవాళ్ళమని నేను చెప్పట్లా. కానీ కమిటెడ్ వర్కర్స్ అది జరగకపోతే, అలాంటి వాళ్ళెవరు దొరక్కపోయిండంటే ఆ పిల్ల జీవితం ఆ రోజుతో సరిగదండి. పెళ్ళయిందన్న మాట సెకండ్ హ్యాండ్‌గా మిగిలిపోతుంది. ఆ పిల్లకి మరి పెళ్ళవ్వదు. ప్రచారాలయిపోతాయి. జీవిత మాధుర్యం, దాంపత్య మాధుర్యం ఆమె పోగొట్టుకోవాలా? ఎందుకు పోగొట్టుకోవాలి? దయచేసి ఎవరి మీద అటువంటి పరిస్థితులు మాత్రం పెట్టుకోవద్దండి ఎవ్వరం కూడాను. నేనైనా సరే, ఎవ్వరైనా సరే, ఎవ్వరి జీవితాన్ని శాసించాలని దయచేసి ఎప్పుడు చూడొద్దు. ఎందుకంటే ఆ కర్మ ఎట్నుంచి ఎట్లాగుతుందో తెలియదు. ఈ కర్మ ఎట్లాగింది, వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అంటే, వాళ్ళ అబ్బాయి ఎటూ పోలేదు. ఈరోజు వరకు వాడికి పెళ్ళి అవ్వలేదు. ఎందుకంటే ఈ విషయం పొక్కిపోయింది. పొక్కిపోయి వీళ్ళు కూడా ప్రచారం బాగా చేయిశారు. అమ్మాయి తరపు వాళ్ళు కూడా చేయిశారు. చేసిన తర్వాత బాగా పొక్కిపోయి వీళ్ళు దుష్ట మాంత్రికులు, దుష్ట పనులు చేస్తారు, దుష్ట పిశాచాలను వదులుతారు మనుషుల మీదకని చెప్పి పొక్కిపోయి ఆ మొదనష్టపు పెళ్లి కొడుక్కి ఇంక పెళ్ళి అవ్వలేదు. పెళ్ళి అవ్వకపోయినా 40 ఏళ్ళు దాటేసిన వాడు మొండి కొయ్యలాగా అలా ఉండిపోయినా వాళ్ళకి విచారం లేదు. కానీ ప్రతిరోజు ఇంట్లో నరకమే. వాడు ఒక రకమైనటువంటి ఏ వయసుకా ముచ్చట ఏమీ జరగకపోవడం వల్ల, ఇవన్నీ బయటపడిపోయి వాడిని చూసి జనాలు భయపడటం, ఇటువంటివన్నీ జరగటం వల్ల వాడు ఒక రకమైనటువంటి మానసిక స్థితికి లోనయ్యాడండి. మానసిక రోగిలా మారిపోయి వాడే మాట్లాడుకోవటం, ఎవరైనా అందమైన వాళ్ళని చూస్తే ఒకసారి ఇలా చూడటం, వాళ్ళు తిడితే పట్టడం, ఇలాగ ఒక హీనమైనటువంటి పరిస్థితికి వాళ్ళిద్దరూ అలవాటు పడి బతుకుతున్నారు. అక్కడ సీతారాంపురం అని ఒక చిన్న ఊరు ఉందండి. ఆ ఊర్లో, శ్రీకాకుళం జిల్లా, ఆ ఊర్లో వీళ్ళకు ఏదో పొలం ఉంటే ఆ పొలం సాగు చేసుకోవడానికి తల్లి, కొడుకు, తండ్రి వెళ్ళిపోయారు. ఆ మేనత్త భర్త, కొడుకు. కానీ అక్కడ కూడా వీడి పిచ్చిసిక్కులన్నీ అందరికీ తెలిసిపోయి ఎవ్వరు వీళ్ళని మనుషులుగా కూడా చూడటం లేదండి. వెలివేసినటువంటి సమాజంలో ఎవ్వరూ బతకలేరు. అలాంటి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ వాళ్ళు అక్కడ బతుకుతున్నారని తెలిసిందండి. ఈ పిల్లని మనం శాశ్వత రక్ష కట్టించిన తర్వాత ఈ పిల్లని హ్యాపీగా ఏలుకున్నాడు ఆ పిల్లడు. ఇప్పటి వరకు అంటే నేను ఈ ఊరు వచ్చినంత వరకు ఏ రకమైన సమస్యలు రాలేదు. వాళ్ళకి పిల్లా పాపలతో సుఖంగా ఉన్నారని మాత్రమే నాకు తెలిసింది. ఆడపిల్ల, మగపిల్లడా, ఎప్పుడు పుట్టారు, ఎలా పుట్టారు, ఇవి నాకు తెలియదు. అలా పిల్లా పాపలతో చక్కగా ఉన్నారు. ఆ అబ్బాయికి కూడా జాబులో ప్రమోషన్ వచ్చింది. ఆ పిల్లోడు కూడా హైదరాబాదు ఏదో ఊరు వచ్చాడంట. అంటే విశాఖపట్నంలో లేరు ఇప్పుడు. హైదరాబాదో లేకపోతే ఎక్కడికో మరొక ఊరికి వెళ్ళిపోయారు. హాయిగా ఉన్నారు. వాళ్లే కలిసి ఉన్నారు. వాళ్లే కాపురం చేసుకుంటున్నారు. ఇవన్నీ పాడు చేయాలని చూసిన ఈ దరిద్రురాలు మొండి కొయ్యలాంటి కొడుకుతోటి ఊరందరూ మొహం మీద ఊస్తుంటే ఆ పల్లెటూళ్ళలో పడి బతుకుతుంది. చూసారా కర్మ ఎలా వెనక్కి వస్తుందో? ఆ కర్మ ఎంత భయంకరమైన కర్మ చేస్తే అంత భయంకరంగా వెనక్కి వస్తుందండి. చిన్నది చేస్తే చిన్నది వస్తుంది, పెద్దది చేస్తే పెద్దది వస్తుంది. కానీ ఒక్కటి మంచి చేస్తే మంచే వస్తుంది. కనుక వీటన్నింటికంటే మంచి చేయడం సులభం కదండి. కనీసం చెడు మాత్రం చేయొద్దు. మన వల్ల నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఫైనల్ వర్డ్ ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరికీ కూడా ఒకటే. మన వల్ల ఎవ్వరూ నవ్వకపోయినా పర్వాలేదండి. ఎవరు నవ్వద్దు మన వల్ల. మనం పోని వాళ్ళని అంత బాగా చూడొద్దు, నవ్వద్దు కూడా. కానీ మన కారణంగా ఎవ్వరూ ఏడవకూడదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకుందామండి. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. మన జీవితం, మనతో ఉన్న వాళ్ళ జీవితం చాలా సుఖంగా జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, పెళ్లి చీరతో క్షుద్ర ప్రయోగం, పిశాచ ప్రయోగం, ప్రేతాత్మను విడిచిపెట్టడం. పెళ్లి చీరతో ఇదండి చేయవలసింది. వీళ్ళన బంధువులు అంటారు, వీళ్ళ మనుషులు. అందువల్ల కాలానికి క్లారిటీ ఎక్కువ, కర్మ విడిచిపెట్టదు. ఈ రెండైతే నిజం. ఎవ్వరి నవ్వులు మన వల్ల ఎవరు నవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఎవరి కన్నీళ్ళకి మనం కారణం కావద్దు. మన వల్ల ఎవరు ఏడవద్దు. ఇంతే. సో ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వ్యూస్ పెంచండి, వ్యూవర్షిప్ పెంచండి. అలాగే
షేర్ చేయండి, హైప్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. మన ఛానల్ని ఈ ఛానల్ మీదండి, మీకోసం నడుపుతున్నాను నేను. అందువల్ల మీకు నచ్చినవి, మీకు ఉపయోగపడేవే నేను చెప్తున్నాను. కనుక ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తారో, గెలిపిస్తారో, ఓడిస్తారో మీ ఇష్టం అండి. అందువల్ల చక్కగా ముందుకు తీసుకువెళ్ళండి. నాతో పాటు కలిసి జర్నీ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో మరొక టెరిఫైయింగ్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దెన్ బై బాయ్. జై హింద్.